నామినేషన్ వేసేసినాం కదా, రేపటి నుంచి ప్రచారం చేద్దామా? అయ్యా నది రేపు మంచిగా అంటే స్టార్ట్ చేద్దాం ప్రచారం. కులాయిన రోడ్డు మీద కనిపిస్తే చెప్పుకుంటా పోదాం. ఏమైంది ఒకసారి మరి లాస్ట్ డేట్ కదా నామినేషన్ వేసేసినావా? చేసిన మరి ఓటు నాకే. ఏం తమ్ముడు ఓటేయాలి అన్నమే ఓటు నీకే. సరే సరే అన్న వంశన్నోళ్ళు నామినేషన్ వేసి ప్రచారం చేస్తారట, మన ఎప్పుడు చేద్దాం? తమ్ముడు వాళ్ళ దగ్గర ₹1 లేదు, మన దగ్గర పైసలు ఉన్నాయి. రేపు ఎలక్షన్స్ అనగా పైసలు వంచినా మనకే ఓటు పడతాయి. నువ్వు ఎందుకు ఫిగర్ అవుతున్నావు? ప్రజలందరూ అట్టోలేరా, పైసలకు లొంగుతారు. గిరి సుతం తెలుసుకోకుండా ఎట్లా? అన్న రేపంచాలి పైసలు వంచాము. సరే ఇప్పుడైతే పోయి చల్లబడంపా. నమస్కారం చెల్లమ్మలు. అక్కలు తెలిసే మా వంశన్న ఓట్లేసి గెలిపియాలి. మా 2 ఓట్లు మీకే ఇస్తాం. సరే చెల్లమ్మ పోయేస్తాం. అన్న మీతో మేము కూడా వస్తాం ప్రచారం చేయడానికి. సరే దాని. హలో తమ్ముడు, ఎక్కడున్నావు? టర్మర్ పోయి పాంప్లెట్స్ కొట్టించుకొస్తావు. పాంప్లెట్స్ కొట్టించుకుంటాక ఇంటికి రా. అన్న అందరు వంశానికి ఉంటారు, మనది ఎందుకు ఉండరు తమ్ముడు? ఇప్పుడు పైసలు తీసుకొని పట్టుకదాపా. వాళ్ళది కోలోలు సపోర్ట్ ఇస్తుర్రా. అమ్ములు, సిరి, రంజిత్ ముగ్గురు కలిసి ఆయనకి సపోర్ట్ చేయడం. సరే అలా కొందాం బాపోయ్. అరే రంజిత్ కథలు పడుతున్నావారా? అరే ఏమో వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నావట. నువ్వు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నట్టు నాకు వినవడదు బయట. నీకు 5,000 కావాలా 10,000 కావాలో చెప్పు, నువ్వు నా చెప్పి నా దగ్గరికి రా. అన్న నీతి వంతుడు మినిమం 20,000 కావాలి. కొద్దికి మైండ్ కదా, 10-11 ఇంటి వరకు నీకు 20,000 అంటే 20,000 30,000 30,000. అమ్ములు సిరి కూడా అక్కడ సపోర్ట్ ఇస్తారంట చూడు. ఏ అమ్ములు? అంటే ఆకులో అమ్ములు. సరే అన్న పోయేత్తని. మొగిలాన్ని ఎటు వేస్తున్నావే? ఓటు ఎటు ఎత్తాను? ఈ ₹100 తీసుకుని ఓటు నాకే. ₹100 ఓటు తీసుకుని నాకే ఓటు. సరే పోయేస్తా మరి. అమ్మ పానం మంచిగా ఉందా? మా ఓటు ఎటు ఎత్తున్నావు? ఎటు బుద్ధి పెడతా. సరే నీ పైసలు ఎత్తిగో నాకు. సరే పోయేస్తాం. పెద్దమ్మ ఉన్నావా? బయటికి రా ఒకసారి. ఏంటి తిరన్నా? ఓటు ఎవరికి వేస్తావు? పైసలు ఎవరిస్తే వారికి ఓటేస్తాం. పిల్లి డబ్బులు ఇచ్చేటోళ్ళకి ఓటేస్తే ఊరు ఎట్లా కరెక్ట్ మాట్లాడినవురా, న్యాయం ప్రకారమే ఓటేస్తాం. న్యాయంగా ఉండే మన వంశన్నకే ఓటేయాలి. వంశన్నయ్యకే ఓటేస్తాం. సరే మంచిది. బయటికి రా. తాత ఓటు వాళ్ళకి ఎత్తున్నావు? న్యాయంగా పనిచేసే వాళ్ళకి ఓటేస్తాను. మన వంశానికి భూమిని బాగా డెవలప్ చేస్తాం. తమ్ముడు పెద్దలు పంపినా రేపు ఎలక్షన్స్ కదా, పంచిన ఇలా పొద్దుకి దావత్కి అన్ని రెడీ పెట్టు, మనమే గెలవాలి. సరే అన్న. అందరికి మొత్తం ఊరంతా మంచి పెడదాం ఇలా పొద్దుకడికి. సరే మనకి ఓట్లేసి గెలిపిస్తారు. ఇక పైసలు పంచలేదు అస్సలు మర్చిపో. ఇంటింటికి ఖచ్చితంగా 200-300 పోవాలి. పోయి దావత్కి ఏర్పాటు అయిపో. అందరు చెప్పారు కదా మన కోటేవని. అన్న వాళ్ళు పైసలు వంచిరట కదా, ఇవాళ రాత్రి ఏదో దావతుందట కదా, మరి వాళ్ళు ఓట్లన్నీ వాళ్ళకే పోతాయి. మన ఊరు ప్రజలంతా న్యాయంగా ఉంటే మనకే వస్తారు ఓటు. రేపు సాయంత్రం మనకు వెళ్తాయి కదా. కానీ మన ఊరు ప్రజలంతా అందరికి పైసలు ఇస్తారు కదా, ఓట్లు అన్నీ వాళ్ళకే పోతాయి. ఆయన రేపు ఎలక్షన్సే కదా మధ్యాహ్నం. అన్న గంట ఎందుకున్నాను ఇవాళ మన ఊర్లో ఓట్లుగా అందుకే టెన్షన్ ఉంది. నోట్లు వచ్చి కొంచెం భయంగా ఉంది, టెన్షన్ బాగా అవుతుంది. ఏం బాధపడకే, ఓట్లన్నీ మనకి అత్తే పైసలు వంచినాం కదా. ఎంతైనా టెన్షన్ ఉంటుంది కదా, మనకి అన్ని పైసలు వంచినాం కదా, పైసలు వేస్ట్ అయ్యేటట్టుంది. నాకు అదే బాధ ఉంది, అప్పటి నుంచి టెన్షన్ బాగా అవుతుంది. సరే తీ మరి. అన్న నువ్వు ఓడిపోయేటట్టున్నావే. ఎందుకురా? వాళ్ళు పైసలు వంచారు కదా, మనం ఓడిపోయేటట్టున్నావే అన్న. మన ఊళ్ళంతా న్యాయంగా ఉంటారు కదా, మనకే ఎత్తాడు తీరా. నువ్వేం టెన్షన్ పడకరా, మనమే అన్నా నువ్వు గెలిచినవే. తమ్ముడు ఇంతకు మనకి ఎన్ని ఓట్లు వచ్చినాయిరా? 120 కోట్లు వచ్చినాయి. వాళ్ళకెన్ని?
210. అరే గిన్నె ఓట్లు తేడా రమణ. అన్న నువ్వు గెలిచినా కదా మన ఊరికి ఏం చేస్తావు? అదే తమ్ముడు మనం ఫస్ట్ గెలవడానికి ఊరి మీద ఎంత ఖర్చు పెట్టి అంతా ఊర్లోకి వచ్చే పైసలు తెలియకుండా ఇస్తాం. ఏ వ్యక్తి అయితే మీ గ్రామాన్ని డెవలప్ చేయగలడని మీరు అనుకుంటారో, ఏ వ్యక్తి అయితే అవినీతి లేకుండా పనిచేస్తాడో, ఏ వ్యక్తి అయితే ప్రజల కష్టాలు తీరుస్తాడో, ఏ వ్యక్తి అయితే ఊరి గురించి కష్టపడతాడో, ఏ వ్యక్తి అయితే ఊరి అభివృద్ధికై తప్పిస్తాడో, ఏ వ్యక్తి అయితే నీతి నిజాయితీగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే అందరినీ సమానంగా చూస్తాడో, ఏ వ్యక్తి అయితే తమ ఊరి డెవలప్ కోసం ఎంత దాకానైనా కృషి చేస్తాడో, ఏ వ్యక్తి అయితే పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తాడో అట్లాంటి వ్యక్తిని మీ గ్రామ సర్పంచ్గా, మీ నాయకునిగా ఎన్నుకోండి.